బ్రేకింగ్ న్యూస్. కర్ణాటక రాష్ట్రంలో సీఎం సీటుపై వివాదం రగులుతున్న వేళ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఆయన రాజీనామాకు కూడా సిద్ధమే అన్నట్లు కొన్ని వ్యాఖ్యలు చేసినట్లయితే తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఒక మీడియాతో ఆయన మాట్లాడుతూ కేంద్రం అధిష్టానం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది 5 ఏళ్ళు తననే సీఎంగా ఉండమంటే తాను సీఎంగా కొనసాగుతానని, లేదు అంటే తాను సీఎం పదవి నుంచి తప్పుకొని డీకే శివకుమార్కు ఆయన పగ్గాలను కట్టబెడతానని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ మాటలే సంచలనంగా మారాయి. అంటే అధిష్టానము ఒప్పుకోవాల్సిన, అంటే అధిష్టానం మాటలతో ఏకీభవించాల్సిన బాధ్యత తనకే కాదు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఉందన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. అయితే గత కొంతకాలంగా కర్ణాటక రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సీట్ షేరింగ్, అంటే సీఎం పదవిని షేరింగ్ అనే అంశం మీద 2023లో గెలిచిన తర్వాత అటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అలాగే ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య అయితే ప్రమాణ స్వీకారం చేశారు. 2.5 ఏళ్ళు గడిచిన తర్వాత డీకే శివకుమార్ వర్గీయులైతే తీవ్ర ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఖచ్చితంగా సీఎం సీటును డీకే శివకుమార్కి ఇవ్వాలని ఆయన వర్గీయులైతే తీవ్రంగా దానిపైన మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఢిల్లీకి వెళ్ళి అధిష్టానంతో కూడా మాట్లాడి చర్చించారు. అయితే వారు ఢిల్లీకి వెళ్ళి అధిష్టానంతో మాట్లాడడానికి ముందే సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్ళి మల్లికార్జున ఖర్గే అలాగే కేసీ వేణుగోపాల్తో మాట్లాడారు. రాహుల్ గాంధీ గారితో కూడా భేటీ అయి ఈ విషయాన్ని గురించి మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు డీకే శివకుమార్ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆయన వర్గీయులందరూ ఢిల్లీకి వెళ్ళి మంత్రాలు జరిపే ప్రయత్నం చేశారు. కానీ ఈ విషయంలో రాహుల్ గాంధీ అయితే సీఎం సీటును డీకే శివకుమార్కి ఇవ్వడానికి సిద్ధంగా లేరనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనికి గల కారణం డీకే శివకుమార్కు ఉన్న మద్దతు కంటే సిద్ధరామయ్యకే ఎక్కువగా మద్దతు ఉన్నది. ఈ నేపథ్యంలో ఒకవేళ సీఎం పదవిని భర్తీ చేస్తే కనుక కర్ణాటకలో ప్రభుత్వానికే పెను ముప్పుగా మారే అవకాశం ఉంటుంది, కూలిపోయే పరిస్థితి ఉంటుందని అనే భయంలో రాహుల్ గాంధీ ఉన్నట్లయితే తెలుస్తూ ఉన్నది. ఈ మేరకు డీకే శివకుమార్ వర్గీయులు అయితే తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటీవల మా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగళూరు పర్యటనలో భాగంగా బెంగళూరుకు వచ్చినప్పుడు డీకే శివకుమార్ వర్గీయులు మల్లికార్జున్తో మాట్లాడారు. అలాగే డీకే శివకుమార్ కూడా మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే దీనికి సంబంధించిన తుది నిర్ణయం రాహుల్ గాంధీ చేతుల్లో ఉన్నట్లు ఆయన చెప్పినట్లు తెలుస్తూ ఉన్నది. కానీ ఈ నేపథ్యంలో ఈరోజు అంటే సోమవారం రోజు మీడియా మిత్రులతో మీడియా సమావేశంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన అంటే అధిష్టానం ఏం చెప్పితే దానికి కట్టుబడి ఉంటారని ఆయన చెబుతూనే అధిష్టానం చెప్పినట్లు నేను వినడమే కాదు డీకే శివకుమార్ కూడా వినాలి అన్నట్టయితే ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఈ నేపథ్యంలోనే ఇక ఆయన రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుందని తెలుస్తూ ఉన్నది. దీనికి మరొక అంశాన్ని కూడా ఆయన జోడిస్తూ ఇక కర్ణాటక రాష్ట్రంలో ఏదైతే పార్టీ ప్రక్షాళన జరగాలి, పిసిసి చీఫ్తో సహా మొత్తం పార్టీలో ప్రక్షాళన జరగాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి 6 నెలల క్రితమే ఆయనకు కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయట. అంటే 6 నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పూర్తి ప్రక్షాళన చేయాలని ఆయనతో చెప్పారని తెలుస్తూ ఉన్నది. కానీ 6 నెలలు గడిచిన తర్వాత, ఎందుకంటే ఆయన టర్మ్ ఏదైతే సీఎం షేరింగ్ అనే ఒక టర్మ్ ఉందో ఆ టర్మ్ అయిపోయిన తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకుందామని ఈ 6 నెలలు ఆగాము. ఇక 6 నెలలు కూడా పూర్తయిన నేపథ్యంలోనే ఇక పిసిసిలో ప్రక్షాళన చేద్దాము, పునర్వ్యవస్థీకరణ జరగాలన్న ఉద్దేశంతో ఆయన రాహుల్ గాంధీ గారిని కలిసి మాట్లాడినట్టయితే ఆయన చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని బట్టి అయితే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. 2.5 ఏళ్ల సీఎం సీట్ షేరింగ్ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. కాబట్టి 2.5 ఏళ్ళు పూర్తి అయింది కాబట్టి ఆయన పార్టీ పునర్వ్యవస్థీకరణ పైన సీఎం అంటే రాహుల్ గాంధీతో మాట్లాడడానికి ఆయన వెళ్ళారు. ఈ నేపథ్యంలో 2.5 ఏళ్ళు గడిచాయి కాబట్టి మరొక 2.5 ఏళ్ళు డీకే శివకుమార్కే మా సీఎం సీటును కట్టబెట్టడానికి సిద్ధరామయ్య సుముఖత చూపిస్తున్నట్లయితే అర్థం చేసుకోవచ్చు అనేది విశ్లేషకుల వాదన. మొత్తం మీద డీకే శివకుమార్ అయితే ఖచ్చితంగా తనకు పదవి కావాలని చెప్పేసి ఆయన కూడా పట్టుబట్టుకుని కూర్చున్నారు. అంతేకాకుండా ఆయనకు మద్దతుదారులు కూడా పెరుగుతూ ఉన్నారు. ఎమ్మెల్యేల మద్దతు కూడా ఆయనకే ఎక్కువగా పెరుగుతూ ఉన్నది. అయితే మొత్తం నాటకీయంగా నడుస్తున్న ఈ సీఎం సీట్ షేరింగ్ అనే పరిస్థితి ఇంకెంతకాలం కొనసాగుతుంది? దీనికైతే అటు ఇన్నాళ్ళు సిద్ధరామయ్య సిద్ధంగా లేరు, ఆయన చాలా కఠినంగా ఉన్నారు. రాబోయే ఈ 2.5 ఏళ్ళు మొత్తం 5 సంవత్సరాలు ఆయనే సీఎంగా కొనసాగడానికి అన్ని వ్యూహాలు రచిస్తున్నారు, పన్నాగాలు పండుతున్నారు అని చెప్పేసి అంటే ఈ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ రోజు ఆయన మాట్లాడిన తీరును బట్టి చూస్తే, ఆయన మెతక వైఖరిని చూస్తే ఇక రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు. ఆ పార్టీ పగ్గాలను అలాగే సీఎం సీటును అయితే
డీకే శివకుమార్కు కట్టబెట్టడానికి ఆయన సంతోషంగానే ఉన్నారు, ఆయన సిద్ధంగా ఉన్నారనేది చాలా కీలకంగా కనిపిస్తూ ఉన్నది. కానీ దీని వెనకాల ఒక రాజకీయ వ్యూహం అయితే నడిచినట్టయితే చాలామంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే డీకే శివకుమార్ కనుక పగ్గాలను డీకే శివకుమారే పగ్గాలను తీసుకుంటే సిద్ధరామయ్య పార్టీ మారే అవకాశం ఉంటుంది. లేదని 5 సంవత్సరాలు సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగితే ఇక డీకే శివకుమార్ తన వర్గీయులు అందరూ కలిసి బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం కూడా చాలా విపరీతంగా జరిగింది. ఇక డీకే శివకుమార్ పార్టీని వీడి బీజేపీలోకి వెళ్తే అక్కడ మొత్తం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి ఇక బీజేపీ అక్కడ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం భయపడ్డట్టయితే తెలుస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య మాట మార్చారు అనే ఒక వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇక దీనికి సంబంధించిన పూర్తి అంశం అయితే అంటే సీఎం ఎవరు అనే అంశం అయితే రాహుల్ గాంధీ చేతిలోనే ఉన్నదనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. రాహుల్ గాంధీ ఇప్పటికైతే విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇక ఆయన పర్యటనలు ముగించుకొని ఇండియాకు వచ్చిన తర్వాత కర్ణాటక అంశాన్ని ఆయన ప్రప్రథమంగా తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఆయన వచ్చిన తర్వాత ఇక సీఎం అభ్యర్థిగా ఎవరు ఉంటారనేది అయితే చాలా ఆసక్తికరంగా మారింది. చూడాలి కర్ణాటక రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో, సీఎం ఎవరు కొనసాగుతారో అని. Politically we have a lot of differences. That is a different issue.